90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, బేసిక్గా అంటే ఫ్యామిలీ మెంబర్స్లో ఇంట్లో ఉండే భార్య భర్తలకి సేవింగ్ అకౌంట్ అన్నది ఎంతవరకు ఇంపార్టెంట్? ఒకటి కన్నా ఎక్కువగా సేవింగ్ అకౌంట్ కనుక ఉంటే వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అండ్ దాని ద్వారా వాళ్ళు కోటీశ్వర్లు అయ్యే ఛాన్స్ ఉందంటారా? అసలు సేవింగ్ అకౌంట్ ఒక మనిషికి ఎలా యూజ్ చేసుకుంటే కోటీశ్వర్లు అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఇది కరెక్ట్. ఎందుకంటే కారణం ఉండాలి, అది కూడా సరైన కారణం ఉండాలి. ఏదైనా మనం చేయాలి అనుకుంటే దాని వెనకాల ఒక గట్టి నిర్ణయం ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ఆ గట్టి నిర్ణయం వల్ల మనకు 100% రిజల్ట్ వస్తుందన్న గ్యారంటీ మనకు తెలియదు. కాబట్టి దానికోసం ఒక పకడ్బందీగా ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లానింగ్నే మనం స్ట్రాటజీ అంటాం అన్నమాట. ఆ స్ట్రాటజీలో భాగంగా సేవింగ్స్ అకౌంట్ ఒక ఇండివిజువల్కి, అది భర్త లేదా భార్య, ఇద్దరికి కలుపుకొని టోటల్ అకౌంట్స్ ఎన్ని ఉండాలి, ఇండివిజువల్గా ఎన్ని అకౌంట్స్ ఉండాలి. అసలు దీనివల్ల మనం కోట్లాధికారి అవుతామా? మనకు కావాల్సింది అది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మహా అంటే నెలకి మనం ఒక 20,000 జీతం సంపాదిస్తున్నాం. ఆ 20,000తో కనీసం ఫస్ట్ 1 crore ఒకవేళ మీరు రీచ్ అయ్యారనుకోండి, ఇక మీరు కోట్లాధికారే. దాని తర్వాత మీరు 99 కోట్లు సంపాదించుకోండి, 1,00,000 కోట్లు సంపాదించుకోండి, స్టిల్ యు ఆర్ అ కోట్లాధికారి. ఓకేనా? సో ఫస్ట్ కోటికి మీరు రీచ్ అవ్వాలి అంటే నేను చెప్పినట్టుగా ఈ ఒక సీక్రెట్ విధానం మీ అందరికీ చెప్పబోతున్నాను. ఒక భార్య భర్త మధ్యలో ఎన్ని సేవింగ్స్ అకౌంట్ ఉంటే ఎలా మీ మనీని డైవర్ట్ చేసుకుంటూ ఎలా మీరు కోట్లాధికారి అవుతారు. ఓకేనా? లెట్స్ స్టార్ట్. సో హస్బెండ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాము, ఒక ఫ్యామిలీలో హస్బెండ్ సంపాదిస్తున్నారు, భార్య హౌస్ వైఫ్. మరి భార్యకి ఎందుకు సేవింగ్స్ అకౌంట్? మరి అక్కడే ఉంది మరి మెయిన్ డీటెయిల్ మీరు తెలుసుకోవాల్సింది. ఓకేనా? ఒకవేళ వైఫ్ ఈజ్ ఆల్సో వర్కింగ్ అంటే అది సపరేట్ విషయం, అది పక్కన పెడదాం. ఫస్ట్ అయితే మనము కోట్లాధికారి అవ్వడానికి సీక్రెట్ ఆఫ్ ఓపెనింగ్ డిఫరెంట్ సేవింగ్స్ అకౌంట్స్ వల్ల ఏంటి, ఎలాంటి లాభం వస్తుంది. ఓకేనా? హస్బెండ్కి ఒక 2 సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి, వైఫ్కి కూడా 2 సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి. హస్బెండ్ అండ్ వైఫ్ కి కలిపి ఒక జాయింట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ ఉండాలన్నమాట. ఓకే. సో టోటల్ గా 5 అకౌంట్స్ అయ్యాయి ఇక్కడ. ఓకేనా? సో ఇప్పుడు ఈ 5 అకౌంట్స్ ని ఎలా వాడాలి? ఓకేనా? సో ఫస్ట్ సేవింగ్స్ అకౌంట్ నంబర్ 1 అంటే ఏదైతే హస్బెండ్ పేరిట ఒక అకౌంట్ ఉందో అందులో మీరు ఏం చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20,000 సంపాదిస్తే అందులో మీరు మీ నెల ఆదాయంలో ఒక 50% వరకు అందులో మీరు సేవ్ చేయాలి. ఓకేనా? సో 20,000 జీతానికి 50,000 అంటే 50% అంటే 10,000 రూపాయలు. సో 10,000 రూపాయలు అకౌంట్ 1లో వేయాలి. దాన్ని మనము ఎందుకోసం వాడతామంటే ఇంటికి కావాల్సిన గ్రాసరీస్, నెల కావాల్సిన బియ్యం కానివ్వండి, పప్పులు కానివ్వండి, అన్ని ఇవన్నిటికీ కూడా, దాంతోపాటు రెంట్ మనం కట్టాలి కదా, దాంతోపాటే బిల్స్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ బిల్, సంథింగ్ ఫోన్ బిల్స్, అండ్ కిడ్స్ ఫీజు, స్కూల్ ఫీజు ఉంటుంది, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈఎంఐస్. ఓకేనా? సో దట్ విల్ టేక్ కేర్ అనమాట అకౌంట్ నెంబర్ 1. ఇప్పుడు రెండో అకౌంట్ హస్బెండ్ దగ్గర ఏదైతే ఉంటుందో అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం. అయితే హస్బెండ్ అందులో ఎంత పెట్టుబడి పెట్టాలి అంటే వచ్చే జీతంలో నుంచి 40% పెట్టాలి. ఓకేనా? ఆ 40% మీరు పెట్టింది దేనికోసం వాడతారంటే, ఫస్ట్ అయితే ఎస్ఐపీలు పెడుతున్నారు ఎవ్రీ మంత్ మీరు పెట్టుబడి. దాని తర్వాత లేదంటే ఎస్ఐపితో పాటే నేను స్టాక్స్ కూడా విడిగా కొంటానండి, అంటే మరీ ఎక్కువగా 1000-100 షేర్లు నేను కొనలేను, 1 కొంటాను, 10 కొంటాను, 5 కొంటాను, చిన్న పెట్టుబడి పెడతా. మూడో ఆప్షన్ ఏంటంటే, కొత్త ఐపీఓస్ వస్తాయి కదా స్టాక్ మార్కెట్లో, మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఐపీఓకి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అదే డబ్బులతో. అండ్ రియల్ ఎస్టేట్, మనం ఒక నెక్స్ట్ డౌన్ ద లైన్ 10 years తర్వాత 15 years తర్వాత ఒక మంచి ప్లాట్ కొందాము, లేదంటే ఫ్లాట్ కొందాము. సో దానికోసం కూడా మీరు ఇందులోనే సేవింగ్ చేసుకోవచ్చు. సో ఈ అకౌంట్లో నుంచి నేను ఏవైతే పేర్లు చెప్పానో అందులో మీరు పేర్లు ఏదైనా మార్చుకోవచ్చు. లేదంటే రియల్ ఎస్టేట్ నాకు ఇంట్రెస్టెడ్ లేదు, ఆల్రెడీ నాకు ఇల్లు ఉంది, నేను ఇంకొక పెట్టుబడి ఆప్షన్ నేను ఎన్నుకోవచ్చా అంటే అఫ్ కోర్స్ ఎన్నుకోవచ్చు. బట్ నన్ను అడిగి మీరు చేస్తే, నాతో కలిసి మీరు చేస్తే మీకు కరెక్ట్గా 1 కోటి అన్న ఫిగర్కి ఎలా రీచ్ అవ్వాలో నేను హెల్ప్ చేయగలుగుతా. నా ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో జాయింట్ అకౌంట్ ఉంటుంది. సో జాయింట్ అకౌంట్ గురించి కూడా మీకు చెప్పాలి కదా, అది లాస్ట్లో చెప్తా. నౌ కమింగ్ టు ది వైఫ్స్ ఫస్ట్ అకౌంట్. సో వైఫ్కి మీరు 2 అకౌంట్లు ఓపెన్ చేసి ఇస్తున్నారు కదా సేవింగ్స్ అకౌంట్. అందులో మొట్టమొదటి అకౌంట్ సేవింగ్స్లో ఎక్స్పెన్సెస్ కోసం ఉంటుందన్నమాట. ఇందులో ఏంటంటే చిన్న కైండ్ ఆఫ్ మిస్లేనియస్ ట్రావెల్స్ ఉంటాయి, అంటే గుడికి వెళ్ళి రావడం కానివ్వండి, సూపర్ మార్కెట్స్ వెళ్ళడం కానివ్వండి, ఆటో ఛార్జెస్, క్యాబ్ ఛార్జెస్ ఏదైనా ఉంటాయి. లేదంటే బండి ఉందంటే బండిలో పెట్రోల్ పోయాలి కదా, సో దానికోసం ఛార్జెస్ కోసం ఆ అకౌంట్లో ఉంటుంది. రెండోది ఏంటంటే
మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్, ఇప్పుడు నేను చెప్పాను కదా మీరు షాప్కి వెళ్తారు, ఏదో కొంటారు, సో అవన్నీ చిన్న చిన్న ఖర్చులు అన్నీ కూడా ఈ అకౌంట్ నుంచే పోతాయన్నమాట. ఇది అకౌంట్ నెంబర్ 1 భార్య పేరిట. నా భార్య పేరు మీద మీరు రెండో అకౌంట్ కూడా ఓపెన్ చేశారు కాబట్టి అది కూడా పెట్టుబడి కోసమే. అందులో ఏం పెట్టుబడి పెడతారు మీరు? అఫ్కోర్స్ ఆడవాళ్ళకి చాలా ఇష్టమైంది బంగారం. సో మీరు గోల్డ్ మీరు కొనచ్చు కావాలంటే ఇందులో నుంచి, ఇదే అకౌంట్లో నుంచి. రెండోది వెండి వస్తువులు కొనొచ్చు, అంటే పట్టగొలుసులు కానివ్వండి, ఇంకా వేరే కానివ్వండి, ఇవన్నీ కూడా. థర్డ్ ఆప్షన్ ఇస్ టర్మ్ ఇన్సూరెన్స్, చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ ఇస్ హెల్త్ ఇన్సూరెన్స్, ఎలా మర్చిపోయాం మనం అసలు, ఓకేనా. దీని తర్వాత లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఎమర్జెన్సీ ఫండ్. ఇంట్లో ఎవరికైనా జ్వరాలు వస్తే, ఏదైనా ఎమర్జెన్సీ హెల్త్ ప్రాబ్లం వస్తే కావాలి కదండి ఫండ్. సో ఈ రెండో అకౌంట్లో మీరు ఆ భార్య పేరిట ఉన్న రెండో అకౌంట్లో ఇవన్నిటి కోసం అవసరమయ్యే షేర్ ఎంత పెడతారంటే 40% పెడతారు మీకు వచ్చే ఆదాయంలో నుంచి, ఓకేనా. లేదండి నా ఆదాయం ఇంకా తక్కువ ఉంది, ఇది ఎట్లా పాసిబుల్, నేను ఇంకా తక్కువ సేవ్ చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. సో ఆ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ కూడా అన్ని నేను చేసి పెడతాను మీకోసం, ఓకేనా. సో ఫస్ట్ అకౌంట్లో మాత్రం మీరు చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ కోసం, ట్రావెల్ కోసం నేను మీకు 20% పెట్టాలి అని చెప్పాను. ఏది? సేవింగ్స్ అకౌంట్. ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లో 40% పెట్టాలి. ఇప్పుడు మిగిలింది జాయింట్ అకౌంట్, ఓకేనా. జాయింట్ అకౌంట్లో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఈ విషయం వినండి జాగ్రత్తగా. భర్త వైపు నుంచి 10% పెట్టుబడి వస్తుంది ఈ అకౌంట్లోకి, అంటే డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి. భార్య వైపు నుంచి 40% వరకు అమౌంట్స్ వస్తాయి. అంటే మీ జీతాన్నే మీరు 2 భాగాలుగా చేసి ఇవన్నీ 5 అకౌంట్స్లో మీరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారన్నమాట. ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీలో హస్బెండ్ ఒక్కరే ఉంటారు ఎర్న్ చేసేవాళ్ళు. ఈ మధ్య కాలంలో మనం చాలా మంది చూస్తున్నాం, అఫ్కోర్స్ వాళ్ళ భార్యలు కూడా జాబ్ చేస్తున్నారు, దే ఆర్ ఆల్సో ఎర్నింగ్. ఒకవేళ అలాంటి సినారియో ఉంటే కూడా భార్య వైపు నుంచి షేర్, హస్బెండ్ వైపు నుంచి షేర్ ఈక్వల్గా పెట్టుకునే అవకాశం ఉంటే చూడండి. లేదంటే భర్తకి శాలరీ ఎక్కువ ఉందా, భార్యకి శాలరీ ఎక్కువ ఉందా, లేదంటే ఎవరు తక్కువ ఉందో అది మీరు డిసైడ్ చేసుకోండి. ఒకవేళ మీరు కరెక్ట్గా డిసైడ్ చేయలేకపోతే ప్లీజ్ కమ్ టు మీ, ఐ విల్ హెల్ప్ యూ, ఓకేనా. నా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ వర్షన్ ఏంటంటే జాయింట్ అకౌంట్ ఏదైతే భార్య పేరు మీద భర్త పేరు మీద ఉంటుందో ఇద్దరు కూడా సంతకం పెట్టండి చెల్లదు, ఓకేనా. మీరు డబ్బులు తీయాలి అంటే వెయ్యాలి అంటే కూడా ఖచ్చితంగా ఇద్దరికి తెలిసి ఉండాలి. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో నుంచి మీరు దేనికోసం వాడతారంటే వెకేషన్స్. తిరుపతికి వెళ్దామా, లేదంటే కాశ్మీర్కి వెళ్దామా, లేదంటే అబ్రాడ్ హాలిడేకి వెళ్దామా, సో ఇవన్నీ కూడా మీరు డిస్కస్ చేసుకుంటారు కదా ఫ్యామిలీలో, దానికోసం వెకేషన్స్ పాయింట్ నెంబర్ 1. రెండోది వచ్చేసేసి మంచి సినిమా రిలీజ్ అయింది, మూవీకి వెళ్ళాలి, మూవీ వీకెండ్ ఎంటర్టైన్మెంట్ కోసం రెండో ఆప్షన్. మూడోది మంచి మంచి రెస్టారెంట్స్లో అప్పుడప్పుడు నెలకొకసారన్నా కనీసం మంచి ఫుడ్ తిందాం బయటికి వెళ్ళి, దానికోసం థర్డ్ ఆప్షన్. ఫోర్త్ షాపింగ్. హూ డజంట్ వాంట్ షాపింగ్? అఫ్ కోర్స్ భర్తలు చెప్పరు కానీ వాళ్ళకు కూడా ఇష్టమే, భార్యలు మాత్రం ఎప్పుడు చెప్తూ ఉంటారు ఆడవాళ్ళు. సో ఈ 5 కూడా మీరు కరెక్ట్గా ఫాలో అయ్యారనుకోండి, అఫ్ కోర్స్ ఖర్చుల విషయానికి వస్తే మీరు ఇంటికి కావాల్సిన అవసరమైన వస్తువులు కానివ్వండి, షాపింగ్ కానివ్వండి, జాయింట్ అకౌంట్ నుంచి కానివ్వండి, ఇవన్నీ మాత్రం తూచా తప్పకుండా ఫాలో అవుతారు. కానీ పెట్టుబడి సంగతి మీరు నిజంగానే నాకు సరిపోవట్లేదు అని ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లో నుంచి మీరు డబ్బులు తీసారనుకోండి, మీరు జన్మలో కోట్లధికారి అవ్వలేరు, ఓకేనా. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే నా ఇంట్లో నా విధానం ఏంటంటే ₹1 కూడా అకౌంట్లో నుంచి మైనస్ అయ్యే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ భార్యకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతే ఆ డబ్బులు మైనస్ అవుతాయి. ఒకవేళ నేను బయట ఉన్నాను ఏదైనా ఎమర్జెన్సీ ఖర్చు చేశానంటే ఇమీడియట్గా మాది ఒక గ్రూప్ ఉందన్నమాట మా ఫ్యామిలీ మెంబర్స్ది, అంటే ఈ రోజున ఎంత ఎక్స్పెన్సెస్ జరిగాయి అక్కడ మేము ఎక్స్పెన్సెస్ రాసుకుంటాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ ఖర్చు పెట్టే ముందు ఇద్దరు డిస్కస్ చేసుకొని ఖర్చు పెట్టుకోండి, లేదంటే తర్వాత గొడవలు అవుతాయి. అండ్ డబ్బు విషయంలోనే చాలా సీరియస్ విషయం ఇది, చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ గొడవల మధ్యలో అసలు కోట్లు కూడా ఏం చేయలేవు. కాబట్టి డిస్కస్ చేయండి ప్రతి రూపాయిని ఖర్చు పెట్టే ముందు, ఇలాంటి సీక్రెట్స్ నేర్చుకోండి. మీరు కోట్ల అధికారి అవ్వాల్సిన విషయం నేను చెప్పాను స్టార్టింగ్లో. సో ఎన్ని సంవత్సరాలు అవుతారంటారు? ఎన్ని సంవత్సరాలు? కనీసము మీరు తక్కువ అమౌంట్ పెట్టినా మీరు మినిమం 15 years లోపల, అంటే 10 to 15 years లోపల మొట్టమొదటి కోటికి మీరు చేరతారు. ఆ సీక్రెట్ నేను మీకు మాస్టర్ క్లాస్ నేర్పిస్తాను. డెఫినెట్గా సార్. అండ్ ₹1,00,00,000 సంపాదించాలి అనుకునే వాళ్ళే చాలామంది ఉన్నారు. బట్ అంటే వాళ్ళకు వచ్చిన జీతంలో కొంచెం దాన్ని నేను పెట్టుబడిగా పెట్టి కూడా నేను కోటీశ్వర్లు అవ్వాలి అనుకునే వాళ్ళకి డిఫరెంట్ మార్గాలు అయితే ఉన్నాయి. కాబట్టి అలా ఎవరికైనా నేను ఇన్వెస్ట్ చేయాలి, నాకు అసలు ఏం తెలియదు, బట్ ఒక రైట్ మార్గం గురించి చూస్తున్నాను కోటీశ్వర్లు అవ్వడానికి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? సింపుల్ అండి. అట్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ ఆర్ అట్ యువర్ ఆఫీస్ కూర్చునేసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి. మీరు పెట్టాల్సిన ఎఫర్ట్ అలా ఇదే.
మిగతా ఎఫర్ట్స్ అన్నీ కూడా నేను పెట్టేసేసి మీకు ఆన్లైన్లో ప్లస్ ఆఫ్లైన్లో స్మార్ట్ క్లాస్ తీసుకుంటాను కాబట్టి ఇదొక మంచిగా మీకు పనికొచ్చేది ప్లస్ రిజల్ట్ ఓరియంటెడ్ కాబట్టి ఈ స్మార్ట్ మాస్టర్ క్లాస్ని మీరు మిస్ అవ్వకండి. ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ తర్వాత ఉంటుంది ఈ క్లాస్. మార్నింగ్ 11 AM ఇమ్మీడియట్గా కాల్ చేసి రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.